ఈ వీడియో చూస్తున్న మై డియర్ సిస్టర్స్ అండ్ బ్రదర్స్ ప్రతి ఒక్కరికి హాయ్. అండ్ మీరు తమ్నేల్లో చూశారు కదా, కొన్ని కళ్యాణ్ పడాలైతే రీసెంట్‌గానే ఇన్‌స్టాలో మాట్లాడుకుందామా కాసేపని ఫ్యాన్స్ అయితే కొన్ని క్వెషన్స్ అడగడం జరిగింది. అండ్ కళ్యాణ్ దానికి మంచిగా ఆన్సర్స్ కూడా ఇవ్వడం జరిగిందనమాట. అండ్ ఆల్రెడీ నేను ఒక వీడియో చేశాను వీటి గురించి. కాకపోతే అన్ని క్వెషన్స్ దాంట్లో కవర్ చేయలేం కాబట్టి మిగతా క్వెషన్స్ ఈ వీడియోలో అయితే కవర్ చేయబోతున్నాం. అండ్ వీడియో చూసే ముందు దయచేసి లైక్ చేసి హైప్ చేయండి. అండ్ వీడియో ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. అండ్ ఫస్ట్ టైం మన ఛానల్‌ని ఎవరన్నా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఇది కూడా చెప్పండి, నేను మ్యాడ్ ఫర్ ఈచ్ అదర్ మీకు ఇంట్రెస్ట్ ఉంది అని చెప్తే నేను వీడియోస్ చేస్తాను, లేకపోతే చేయను. ఇంట్రెస్ట్ ఉందనుకుంటే కామెంట్ రూపంలో తెలియచేయండి అనమాట. అండ్ దాని తర్వాత ది రౌడీస్ అనే షోకి కళ్యాణ్, తనుజ్ ఇద్దరొస్తున్నారు. దాని గురించి ప్రతి ఒక్క అప్డేట్ నేను ప్రతిరోజు కనుక్కుంటున్నాను. ఏ అప్డేట్ వచ్చినా మీకు మాత్రం ఖచ్చితంగా అందిస్తాననమాట. దాని తర్వాత అగ్ని పరీక్ష సీజన్ 2 ఎలా అప్లై చేసుకోవాలి, ఏంటి, ఎలా పోవాలి, అండ్ దాని గురించి ఆల్రెడీ 2 వీడియోస్ చేశాను. ఇంకా క్లారిటీగా చేస్తాననమాట. దాని తర్వాత బిగ్ బాస్ 10 ఈసారి మంచిగా చేయబోతున్నాం మనం. ఇవన్నీ ఈ వీడియోస్ అన్ని మీకు కావాలనుకుంటే సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. ఆ బెల్ నోటిఫికేషన్ ఆన్‌లో పెట్టుకుంటే నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ మొబైల్‌లో ఉంటుంది. అదే మీరు చేయాల్సింది. అండ్ ఇంక వీడియోలోకి ఎంటర్ అయిపోతే ఫస్ట్ క్వెషన్ వచ్చేసి ఆర్ యూ ఒక ఫ్యాన్ అయితే అడగడం జరిగింది. ఆర్ యూ మమ్ ఆర్ డాడ్ సన్ అనైతే అడగడం జరిగింది. అండ్ కళ్యాణ్ పడాలా వచ్చేసి నాకు మా నాన్నగారంటే చాలా ఇష్టం అని చెప్పి, అండ్ వాళ్ళ మదర్‌కి కూడా అమ్మ నువ్వు కూడా అంటే నాకు చాలా ఇష్టమే. కాకపోతే నాన్నగారు కొంచెం ఎక్కువ ఇష్టం అని అయితే చెప్పడం జరిగిందనమాట. మొత్తానికైతే డాడ్ సన్ అని అయితే చెప్పారు. నెక్స్ట్ మీ ఇన్స్పిరేషన్ ఏంటి? వాట్ ఈస్ యువర్ బిగ్గెస్ట్ ఇన్స్పిరేషన్ అని అయితే ఒక ఫ్యాన్ అయితే అడగడం జరిగింది. దానికి కూడా కళ్యాణ్ పడాల వాళ్ళ నాన్నగారి పేరే చెప్పడం జరిగింది. నేను ఆల్రెడీ దీని గురించి ఒక వీడియో అప్పుడు బిగ్ బాస్ టైంలో చేశాను. అండ్ వాళ్ళ నాన్నగారు అప్పుడు స్టార్టింగ్‌లో వాళ్ళకి పాల వ్యాపారం ఉండిందంట. హెల్త్ ఇష్యూ కూడా వచ్చిందంట. అక్కడి నుంచి వాళ్ళ నాన్నగారు మంచిగా ఒక షాప్ పెట్టుకొని, వేరే ఊరికెళ్ళి ఒక షాప్ పెట్టుకొని, అండ్ ప్రతి ఒక్కటి తనే చూసుకుంటూ ఎన్నో స్ట్రగుల్స్ అయితే ఫేస్ చేశారంట వాళ్ళ నాన్నగారు. అండ్ అందుకనే కళ్యాణ్ పడాల అవన్నీ చూసాడు కాబట్టి, అండ్ కళ్యాణ్ పడాల కూడా చిన్నప్పుడు వాళ్ళ రిలేటివ్స్ ఇంట్లో పెరగడం అవన్నీ మనకు బిగ్ బాస్‌లో కూడా ఫుల్ ఎమోషనల్ అయితే అవ్వడం జరిగింది. అండ్ ఎక్కువగా నేను మా ఫ్యామిలీతో టైమ్ స్పెండ్ చేయలేదు. ఒక 24 ఇయర్స్ అయితే నేను ఒక 4 ఇయర్సే మా ఫ్యామిలీతో టైమ్ స్పెండ్ చేశాను అని కొంచెం ఫీల్ అవ్వడం జరిగింది. అది ప్రతి ఒక్కరికి తెలుసనమాట. అండ్ అది మ్యాటర్. నెక్స్ట్ వచ్చేసి ఏదన్నా బిగ్ బాస్ హౌస్‌లో ఉన్నప్పుడు మీరు ఏదన్నా ఒక రాత్రి ఒక్కరే కూర్చొని ఏడ్చారా అని అయితే అడగడం జరిగింది ఒక ఫ్యాను. అండ్ కళ్యాణ్ వచ్చేసి శ్రీజ గారు వెళ్ళిపోయినప్పుడు ఫుల్‌గా ఏడ్చారంట. అండ్ అప్పుడు ఎందుకంటే ప్రియా అండ్ స్టార్టింగ్‌లో వచ్చినప్పుడు కామనర్స్, సెలబ్రిటీస్ అనమాట. ఈళ్ళు కామనర్స్ 5గురు ఎళ్లారు. అండ్ సడెన్‌గా అక్కడ సెలబ్రిటీస్‌ని చూసి కొంచెం అయితే ఒక 2 వీక్స్ అలా కొంచెం భయపడినట్లే ఉన్నారనమాట. ఎందుకు వాళ్ళతో ఏం మాట్లాడాలన్నా కానీ, ఏం చేయాలన్నా కానీ ప్రతి ఒక్కరు అందుకే బిగ్ బాస్ నేను ఎత్తిపోయింది. బిగ్ బాస్ ఏం రూల్స్ పెట్టినా గానీ వీళ్ళు సరిగ్గా ఆడటం లేదు. అన్నీ సేఫ్ గేమ్స్ ఆడుతున్నారని చెప్పడం జరిగిందనమాట. అండ్ కళ్యాణ్ పడాల కూడా స్టార్టింగ్‌లో ఎక్కువగా ప్రియాతో అండ్ శ్రీజ గారితో అయితే క్లోజ్‌గా ఉండడం జరిగింది. అండ్ శ్రీజ వెళ్ళిపోయినప్పుడు చాలా చాలా ఏడ్చాడు. అది మనం కూడా చూసాం. అదనమాట. శ్రీజ గారు వెళ్ళిపోయినప్పుడు ఎక్కువగా అయితే ఏడ్చారంట. నెక్స్ట్ హ్మ్. అదే. మీ ఫ్యాన్స్ హౌ డు యూ ఫీల్ వెన్ యూ సీ లవ్ ఆల్ ఎమోషన్స్? మీ ఫ్యాన్స్‌ని నువ్వు చూసినప్పుడు అండ్ ఎమోషనల్‌గా ఫీల్ అవుతున్నారా? అసలు మీ ఫ్యాన్స్ గురించి మీరేమనుకుంటున్నారంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆహ్, అసలు ఫస్ట్ నేను ఫ్యాన్స్ అనుకోను. వాళ్ళని నేను ఫ్యామిలీ మెంబర్స్ అనుకుంటాను. ఎందుకంటే వాళ్ళు నాకు బిగ్ బాస్‌కి వెళ్ళినప్పుడు ఎంతో సపోర్ట్ చేసి నేను ఒక కామన్ మ్యాన్ లాగా వెళ్ళాను. ఎంతో సపోర్ట్ చేసి నాకు ఓటేసారు కాబట్టి ప్రెజెంట్ నేను ఈ సిట్యుయేషన్‌లో ఉన్నాను అని చెప్పేసి, అండ్ నాకైతే ఫ్యాన్స్ కాదు. వాళ్ళు నేను ప్రతి ఒక్కరిని ఫ్యామిలీ మెంబర్ అని అనుకుంటానని చాలా మంచిగా అయితే ఆన్సర్ అయితే ఇవ్వడం జరిగింది. ఇవన్నమాట ఆన్సర్స్. అండ్ ఇంకోటేంటంటే మ్యాటరు ది రౌడీస్‌కి అయితే వీళ్ళు వస్తున్నారండి ఖచ్చితంగా. కాపోతే ఇది మనము ఈ మంత్ లాస్ట్ ఈ మంత్‌లో లాస్ట్‌లో ఏమన్నా షూటింగ్ స్టార్ట్ అవుద్దేమో అనుకున్నాం. కాకపోతే ఇంకొక మంత్స్ అంటే మ్యాట్ ఫర్ ఈచ్ అదర్ రీసెంట్‌గానే వచ్చింది కాబట్టి ఫస్ట్ ఇది చూసుకుంటారు. హిట్ అవుద్దా? ఫ్లాప్ అవుద్దా? చూసుకొని నెక్స్ట్ దాని గురించి అయితే ఆలోచిస్తారనమాట స్టార్ మా వాళ్ళు. దాని గురించి అప్డేట్స్ తెలిసాక ఖచ్చితంగా నేను వీడియోస్ చేస్తాను. ఎలాంటి ప్రాబ్లమ్ అయితే లేదు మీకు. అండ్ మీరు చేయాల్సింది అదే సబ్స్క్రైబ్ చేసి పెట్టుకొని బెల్ నోటిఫికేషన్ ఆన్‌లో పెట్టుకోండి. నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ మొబైల్‌లో ఉంటుంది. అదే మీరు చేయాల్సింది. ఇవన్నమాట ప్రస్తుతానికి కళ్యాణ్ పడాలని ఫ్యాన్స్ అయితే ఇలా అడిగారు. అండ్ ఆన్సర్స్ కూడా మంచిగా ఇవ్వడం జరిగింది. అండ్ ఇంకో మంచి అప్డేట్‌తో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అండ్ థాంక్ యూ సో మచ్. అండ్ ఇది కూడా చెప్పండి కామెంట్ రూపంలో మాకిలాంటి వీడియోస్ కావాలి, ఇలాంటివి చేయండి అని మీరు కామెంట్స్ చేస్తే నేను దాని గురించి అప్డేట్స్ కనుక్కొని వీడియోస్ ఖచ్చితంగా చేస్తాను. అది కూడా మీరు చేయండి. అండ్ ఇది మాత్రం ఖచ్చితంగా చేయండి. మ్యాట్ ఫర్ ఈచ్ అదర్ వీడియోస్ మీకు కావాలో వద్దో దాని గురించి అయితే ఖచ్చితంగా కామెంట్ చేయండి. అండ్ ఎక్కువ కామెంట్స్ వస్తే మ్యాట్ ఫర్ ఈచ్ అదర్ గురించి వీడియోస్ చేస్తా. లేకపోతే లేదు. అండ్ థాంక్ యూ సో మచ్.